మీకే మహిమ కలుగును గాక. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నేను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నేను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. అవును తండ్రి, నీ ప్రేమను వర్ణించుట ఎవ్వరు తరము కాదు నైనా. థ్యాంక్ యూ జీసస్. ఎంత అద్భుతమైన ప్రేమ. చేతులెత్తి హృదయపూర్వకంగా అందరూ కలిసి ఆరాధన చేద్దాం. ఆమేన్. స్తోత్రం. చేతులెత్తి ఆరాధించండి. కెరూపులు శరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో ఆయనను ఆరాధించుచుండగా హృదయపూర్వకంగా దేవాది దేవునికి ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, మీరు మా జీవితంలో చేస్తున్న ఉపకారాలకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేదు. కృతజ్ఞత హృదయాలతో నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. మా బ్రతుకుల్లో మీరు చూపుచున్న కృప కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. చివరగా అందరూ పాడండి, అందరూ కలిసి పాడదాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆమేన్. ఓ యేసయ్యా, థాంక్ యూ జీసస్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు అను నామమునకు మాత్రమే చెల్లునుగాక. మహిమ ఘనత ప్రభావములు యేసు నామమునకే చెల్లునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే
కమనీయం దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైన నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను నన్ను ప్రాణంగా కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని इंस्टेंट पर्सनल लोन लेना है तो आपके लिए बैंक से बेहतर ऑप्शन है मनीवी। मनीवी पे आप अपने हिसाब से
హలో చెక్. హలో 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 చెక్. హలో హలో చెక్. హలో 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 చెక్. హలో 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 చెక్. నందు ప్రియులారా, మనం ప్రకటన చేసి ప్రార్థన చేసి ఎదురు చూచిన రీతిగా మరి ఈ దినం ప్రత్యేకమైన సువార్త కూడిక, అలాగే రాత్రికి స్తుతి కూడిక ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మరి ప్రకటించిన రీతిగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే సమయమైంది కనుక దయచేసి గమనించి ఇంకను రావలసి ఉన్న ప్రియులు త్వరపడి మందిర ఆవరణలోని కూడి రావాలని ప్రభునామంలో ప్రేమతో మనవి చేస్తున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం కనుక గమనించగోరుతున్నాను. హలో చెక్. హలో హలో హలో
ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకై దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్పంపులు తీసుకుంటూ దేవుని వర్తమానం అందించడానికి ఆహ్వానింపబడిన ప్రియులు పాలన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. వారు వేదిక మీద ఉన్నందున ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రత్యేకించి మరి ఈ దినం ప్రత్యేకమైన దైవజనులుగా ఈ ప్రత్యేక కూడికలకు కారణంగా ఉన్న దైవజనులు పెద్దలు ఆనందరావు అంకుల్ ఆల్రెడీ ప్రకటించిన సమయానికే వేదిక మీద ఉన్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో ఇంకా రావాల్సిన ప్రియులు మార్గంలో ఉండగా మరి వచ్చిన మనమంతా కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగించుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ప్రియులు పెద్దలు చార్ల్స్ రాజశేఖర్ అన్న వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు ప్రార్థన చేశాక కీర్తనలతో ప్రభువుని స్తుతిద్దాం. దయచేసి ఇంకా బయట ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రియులందరూ కూడా మందిర ఆవరణంలోనికి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడవు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన రాత్రంతా నీ బలమైన రెక్కల క్రింద మాకు కాపుదల క్షేమం అనుగ్రహించి ఉదయకాలమున నీ పవిత్రమైన పాదముల చెంత కూర్చునే భాగ్యము దయచేసినందుకు ఎంతగానో కృతజ్ఞతాస్తులు సమర్పిస్తుంటున్నాము. ప్రభువా, మేము దూరస్తులము, నేరస్తులము, పాపాత్ములమై ఇలాంటి సన్నిధి భాగ్యము లేని వారమై ఉండగా నీవు శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించితివి. మమ్మను ఒక్కొక్కరిని తగిన కాలములో నీవు రక్షణార్థమైన కృపలోనికి నడిపించినందును బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాము. మా రక్షకుడును ప్రియ రక్షకుడు నీ ప్రియ కుమారుడునై ఉంటున్న ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమై స్తుతిస్తుంటున్నాము. ఆయన పరమును విడిచి బహుగా తగ్గించుకొని ఈ లోకమునకు దిగివచ్చి మా అందరి పాపతి దోష శిక్ష ఆయన భరించి ఆయన చిందించిన అమూల్యమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తధారలందు మమ్మల్ని ఒక్కొక్కరిని కడిగి నీ ఎదుట పవిత్రులుగా నిలబెట్టుకున్నందును బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. ఆయనను గూర్చి ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయనందు బహుగా ఆనందించుచున్నానని చెప్పిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు మమ్మను అంగీకరించుంటుండగా స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. ఈ ఉదయకాలమున ఈ రీతిగా మేము కూడుకొని నీ వాక్య సహవాసము కొరకు ఎదురు చూస్తుంటుండగా నాయన చేరి వచ్చి ఉంటున్న నీ దాసుల కొరకై స్తోత్రములు. ఇంకా రావాల్సి ఉంటున్న నీ దాసుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొనుచు ఉంటున్నాము. జీవం గల ప్రతి మాట వారి నోట నీవు ఉంచి ఉంటుండగా మేము ఆలకించి ఇంకా ఆత్మీయతలో ఎదుగునట్లుగా గొప్ప సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఈ కూడికల నిమిత్తము సంఘమేమి నాయన ఇంకా ఎరిగిన వారేమి అనేకులు భారముతో ప్రార్థించగలిగినందును బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. ప్రతి ఒక్కరిని నిండారులుగా దీవించమని ప్రార్థిస్తుంటున్నాము. కూడికకు నీవే ఆదియు అంతమై ఉండమని ప్రార్థిస్తుంటున్నాము. నడిపించుట యందు తమ్ముడు సుధాకర్కు నీవే తోడై ఉండమని ప్రార్థిస్తుంటున్నాము. నాయన మరి పాటలు పాడేవారినేమి, అలాగే వాయిద్యములు వాయించేవారినేమి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నీ కృపకు అప్పగించుకొని ఉంటున్నాము.
అలాగే ప్రతి యాక్టివిటీ నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నాయన ట్రీ బ్రేకులేమి, లంచ్ బ్రేకులేమి, వాటన్నిటిలో కూడా నీవే ప్రతి విధమైన క్షేమం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. మాకు కనబడకుండా తెర వెనక పనిచేయచ్చు ప్రయాసపడుచుంటున్న ప్రతి బిడ్డ నిమిత్తమై స్తోత్రములు. నీవు ప్రతి ఒక్కరిని ఎరుగుదురు దేవా. నమ్మకముగా పనిచేసి నీ మయమార్థమై ప్రయాసపడినట్లు నడిపించమని వేడుకొనుచుంటున్నాము. ఇంకా ప్రయాణములో ఉంటున్న బిడ్డలను నీవే ఒక్కొక్కరిని క్షేమముగా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రతి హృదయమునకు ఆదరణ, ఇది నీ సన్నిధి, నీవు మా మధ్య ఉంటున్నావు అనే గ్రహింపు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు ప్రభువు పరిశుద్ధ నామన బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసి కూడికను ప్రారంభించిన ప్రియులు అన్న చార్ల్స్ అన్నకి ప్రభునామంలో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మనమందరం కలిసి ప్రభువుని స్తుతించులాగున పాటల్లో నడిపించడానికి స్థానిక సంఘ ప్రియులు ఆదమన్న దయచేసి ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనమందరం కలిసి ముందుగా మొదటి కీర్తన పాడి ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధ 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 ప్రభువు అనే కీర్తన, మొదటి కీర్తన. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వర్ణింపగలరా, వరదూతలైనా నిన్వరదూతలైనా నిన్వరదూతలైనా నిన్వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, నిరూపమ బలబుద్ధి ప్రభావ, నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి
ఏ మైక్ అది? ఇస్రాయేల్ ఏ మైక్ అది చూసారా? 22వ కీర్తన కూడా పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. 22వ కీర్తన. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని అనే కీర్తన. 22వ కీర్తన. స్తుతింతుము స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. వర్ణింపా మాతరమా వర్ణింపా మాతరమా మహిమగలని నామమును. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము. మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మాధురక్షణ కొరకై మాధురక్షణ కొరకై రక్తము కార్చిన రక్షకుడా. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము. మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మ ప్రియుని. మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మ ప్రియుని. ప్రియమాగు కాపరులన్ ప్రియమాగు కాపరులన్ ప్రియమారగమా కొసగిన తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము. పరిశుద్ధ జనముగా నిర్దోష
ప్రభువైన క్రీస్తులో పరలోక విషయములో మా ప్రభువైన క్రీస్తులో పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రతి ఆశీర్వాదమును రాపుగనొసగిన పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము. ఎల్లరిలో జీవజలం ఫుల్లగా పారునట్లు ఎల్లరిలో జీవజలం ఫుల్లగా పారునట్లు జీవాంబు నిశ్చితివి జీవాంబు నిశ్చితివి జీవాధిపతి హల్లెలూయా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము. మన కీర్తనల పుస్తకంలో నుండి 866వ కీర్తన. ఎవరిని కోరుకుంటావో యేసు ప్రభువు నా సాతాను కీర్తన 866వ కీర్తన. ఎవరిని కోరుకుంటావో యేసు ప్రభునా సాతానునా ఏ రాజ్యమెన్నుకుంటావో జీవమా మరణమా జీవమా మరణమా ఎవరిని కోరుకుంటావో ప్రాణత్యాగం చేసెను నీకు ప్రభు యేసుడు. ప్రాణత్యాగం చేసెను నీకు ప్రభు యేసుడు. పాపము శాపము తెచ్చెను నీకు దుష్టుడు. పాపము శాపము తెచ్చెను నీకు దుష్టుడు. యేసుని మార్గం నిత్య జీవ
యేసుడు. ఆనందమైన రాజ్యమిచ్చును ప్రభు యేసుడు. ఆరని అగ్నిలో నిన్ను త్రోయును నీ పాపము. ఆరని అగ్నిలో నిన్ను త్రోయును నీ పాపము. యేసుని మార్గం సత్యం జీవం. యేసుని మార్గం సత్యం జీవం. దుష్టుని మార్గం ఘోర నరకం, ఘోర నరకం. ఎవరిని కోరుకుంటావో యేసు ప్రభున సాతానునా ఈ మార్గమెన్నుకుంటావో. జీవమా మరణమా, జీవమా మరణమా, ఎవరిని కోరుకుంటావో. ఆగి కొంచెం ఆలోచించుము ఈ క్షణం. ఆగి కొంచెం ఆలోచించుము ఈ క్షణం. ఆగదు కాలం రాలిపోదువు మరుక్షణం. ఆగదు కాలం రాలిపోదు మరుక్షణం. ఎంత కాలం ఈ నిర్లక్ష్యం, ఎంత కాలం ఈ నిర్లక్ష్యం. అంతమౌనో కృపాకాలం, కృపాకాలం. ఎవరిని కోరుకుంటావో యేసు ప్రభున సాతానునా ఏ మార్గమెన్నుకుంటావో. జీవమా మరణమా, జీవమా మరణమా, ఎవరిని కోరుకుంటావో. నిర్ణయించబడిన ఆహ్వానింపబడిన దైవజనులు మన మధ్యలో ఉండగా మరి కార్యక్రమాన్ని మనం కొనసాగించుకోవలసినాం. ఇంకా బయట అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, దయచేసి లోపలికి వచ్చి కూర్చోండి. ఇంకా అది ఆపేసేయండి నాన్న, ఆపేసి అందరూ లోపలికి వచ్చి కూర్చోమని చెప్పండి. చివరిగా 848వ కీర్తన, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం అనే కీర్తన మనందరం కలిసి పాడదాం. 848వ నంబరు కీర్తన. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. యేసు ప్రభువే దయా
పాపములను పరిహరింపన్ మన పాపములను పరిహరింపన్ యేసు బలియాయన్ యేసు బలియాయన్ యేసు బలియాయన్ యేసు బలియాయన్ ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం సిలువలో తన రక్తమును క్రయముగా సిలువలో తన రక్తమును క్రయముగా మనకై చెల్లించాడు మనకై చెల్లించాడు మనకై చెల్లించాడు మనకై చెల్లించాడు ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం
ఈ ప్రత్యేక కూడికల కొరకై ఆహ్వానింపబడిన దైవజనులు కొందరు మన మధ్యలో ఉన్నారు, మరి కొందరు ప్రయాణంలో ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేస్తూనే కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. మరి ఈ ఉదయకాలపు కూడికలో 3 వర్తమానాలు ఉంటాయి. ముందుగా మన మధ్యలో ఉన్న ప్రియులు దైవజనులు పాల్ గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. ఆ తదుపరి ప్రియులు నెహెమ్యా గారు వాక్యాన్ని అందిస్తారు. చివరిగా ప్రియులు దైవజనులు పాల్ గాంధీ గారు వర్తమానాన్ని ఇస్తారు. ఇది ఈ పూటకి ఉన్న ప్రోగ్రాం. దయచేసి ప్రార్థనాపూర్వకంగా మీరందరూ ఈ కార్యక్రమంలో దేవుని మాటలు వినడానికి సిద్ధపడి ఉండాలని ప్రభునామంలో ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఈవినింగ్ సెషన్ ముందుగా చెప్పినట్టుగానే భోజనం తర్వాత ఉంటుంది కనుక ఈవినింగ్ సెషన్ తర్వాత మనం చూసుకుందాం. ముందుగా మన మధ్యలో ఉన్న ప్రియులు పాల్ గారు మనకి వర్తమానం ఇవ్వబోతూ ఉండగా మన మధ్యలో ఉన్న ప్రియ సహోదరులు మరీదాస్ గారు ముందుకొచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విడువక మా ఎడల కృప చూపుతున్న గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి ఈ ఉదయకాలము మనసారా హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ ప్రియుని ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ, నిత్య జీవము, పరలోక భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా జీవితంలో మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ ఉదయకాలము బాపట్ల పట్టణంలో నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘములో నీ బిడ్డలుగా మేమందరం కూడుకోవటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనసారా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులు ఆనందరావు గారిని మీరు ఏర్పాటు చేసుకొని అనేక ప్రాంతాల్లో నైనా బలమైన సాధనంగా మీరు ఉపయోగించారు. సంఘాల క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు. అంత మాత్రమే కాకుండా ఇంతవరకు నీ దాసునికి మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ దినము ప్రత్యేకంగా ఈ ఒక్కదిన మీటింగ్ ఉదయకాలము, మధ్యాహ్నము, రాత్రికి కూడా ఏర్పాటు చేసుకోవడానికి మీరు కృప చూపించారు. ఉదయకాల కూడికలో ఇంతవరకు నీ దాసులను బలపరిచి చక్కగా నీ నామ సంకీర్తన చేయట్లో మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ దాసుడు నిలిచి నీ వాక్యం అందించబోతుండగా చేరి వచ్చిన మాకు, స్థానిక సంఘానికి క్షేమకరమైన వర్తమానం నీ దాసుని నుండి మాకు వినిపించమని, ఈ కూడికలు ప్రారంభం నుండి ముగింపు వరకు మీ అధ్యక్షతను మీరు జరిగించి మీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామంలోనే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నడిపించిన ప్రియులు దైవజనులు మరీదాస్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. మనకి ఈ డిస్టర్బెన్స్ ఉంది, ఆ కారణం చేత దయచేసి లోపల కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఎవరి పాల్ గారు అనే ప్రశ్న మీలో ఎవరికైనా ఉంటే తెనాలి పట్టణంలో నిలిచి దైవ సేవ చేస్తున్న ప్రియులు, మీలో ముందు తరం వాళ్ళకి తెలుసు, ప్రభు చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు ఈ సమయంలో మనతో ఉండి దేవుని వాక్యం పంచుకోవడానికి
అడిగినప్పుడు ఎంతో సంతోషంగా వారు ఇష్టపడి సంతోషంగా రావడం చూసినప్పుడు ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో దైవజనుల ప్రియులు పాల్ గారిని దేవుని వాక్యం అందించడానికి ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. దీనికి డిస్టెన్స్ ఎక్కువ. నేను ఒక చిన్న పాట పాడతాను, ప్లే చేసేవాళ్ళు రండి. బహుశా పుస్తకాల్లో ఉందేమో. ప్రేమామయ్య ప్రియరక్షక అనే పాట. పాట పెట్టండి. అదే వాళ్ళకి తెలియదు కదా. సరే సరే సరే. ప్రేమామయ ప్రియరక్షక దయామయ మా యేసయ్యా, ప్రేమామయ ప్రియరక్షక దయామయ మా యేసయ్యా, స్తోత్రము నీకే స్తుతియాగము నీకే ఆరాధన నీకే మా అర్పణ నీకే, స్తోత్రము నీకే స్తుతియాగము నీకే ఆరాధన నీకే మా అర్పణ నీకే, ప్రేమామయ ప్రియరక్షక దయామయ మా యేసయ్యా. ప్రార్థించితివా వేదనతో గెత్సెమనిలో భారముతో, ప్రార్థించితివా వేదనతో
వేదనతో గెత్సెమనిలో భారముతో శ్రవించినదా నీ చెమట రక్తపు బిందువులుగా శ్రవించినదా నీ చెమట రక్తపు బిందువులుగా ఎలా వేచియుంటివి ఎలా ఓర్చుకొంటివి ఎలా వేచియుంటివి ఎలా ఓర్చుకొంటివి ఎలా వేచియుంటివి ఎలా ఓర్చుకొంటివి ఎలా వేచియుంటివి ఎలా ఓర్చుకొంటివి ప్రేమామయ ప్రియ రక్షక దయామయ మా యేసయ్యా అప్పగించితివా దేహమును కొరడాలతో కొట్టువారికి అప్పగించితివా దేహమును కొరడాలతో కొట్టువారికి అప్పగించితివా నీ చెంపలను అప్పగించితివా నీ చెంపలను వెంట్రుకలు పెరుగువారికి ఎలా మిన్నకుంటివి ఎలా మౌని వైతివి 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 ప్రేమామయ ప్రియ రక్షక దయామయ మా యేసయ్యా మరణించితివా కలువరిలో పాపాత్ముల రక్షణ కొరకై మరణించితివా కలువరిలో పాపాత్ముల రక్షణ కొరకై తిరిగి లేచితివా సమాధిలో నుండి సజీవుడైన దేవునిగా తిరిగి లేచితివా సమాధిలో నుండి సజీవుడైన దేవునిగా ఆరోహణమైతివి తిరిగి రానుంటివి ఆరోహణమైతివి తిరిగి రానుంటివి ఆరోహణమైతివి తిరిగి రానుంటివి ఆరోహణమైతివి తిరిగి రానుంటివి ప్రేమామయ ప్రియ రక్షక దయామయ మా యేసయ్యా స్తోత్రము నీకే స్తుతియాగము నీకే ఆరాధన నీకే మార్పణ నీకే
స్తోత్రము నీకే, స్తుతి యాగము నీకే, ఆరాధన నీకే, మార్పణ నీకే. ప్రేమమయా ప్రియ రక్షక దయామయా మా యేసయ్యా. ప్రేమమయా ప్రియ రక్షక దయామయా మా యేసయ్యా. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాలం బాపట్ల నందున్న స్థానిక సంఘంతో కలిసి దైవ సన్నిధిని అనుభవించడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయం కొరకై ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ వైల్, చాలా కాలం తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. బాల్యంలో ఈ మందిరంతో ఈ కుటుంబంతో సంబంధం ఉంది. యవ్వనంలో గాయకుడిగా సంబంధం ఉంది. మరి ఇప్పుడు బోధ చేయడానికి నేను ఆహ్వానించబడ్డాను. నేను ఈ ముగ్గురులో పెద్ద బోధకుడిని మాత్రం కాను. ఐ ఆమ్ వెరీ లిటిల్. ప్రియులరా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని దైవజనులు అంకుల్ గారు, ఆనందరావు అంకుల్ గారు వారి బర్త్డేని పురస్కరించుకొని ఆహ్వానించినందుకై మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఇంటికి మా ఇంటికి కొన్ని పోలికలు ఉన్నాయి. పిల్లల సంఖ్యలో మరి మా తండ్రి టీచర్గా చేసి రిజైన్ చేసి ఆవుకొచ్చారు. అలాగే అంకుల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి టీచర్గా రిజైన్ చేసి ఆవుకొచ్చారు. ఇలాగూ కొన్ని పోలికలు ఉన్నాయి. వాళ్ళ కుమారుడు, రెండవ కుమారుడు డేవిడ్ లివింగ్స్టన్, మేమిద్దరం ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం, ఒకే వయసు, బాల్యకాల స్నేహితులం. వివాహం తర్వాత నాకు సేవాభారం ఎక్కువైంది. నేను అందులోనే ఉండిపోయాను. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటా వేరువేరుగా ఉండిపోయాం. ఇలాగ కుటుంబంతో మంచి సంబంధం నాకు చిన్నతనం నుండి ఉంది. మరి ఆ మాటకొస్తే చిన్న వయసు ఫస్ట్ గాయకుడిగా పరిచయం అయింది నేను ఇక్కడే. అంకుల్ గారి పెద్ద కుమార్తె గ్రేస్ అక్క వివాహం రోజున పాటలు పాడింది నేనే. చిన్నోడిని భయంతోనే పాడాను. అప్పటికి సరిగా మీసాలే రాలేదు. అలాగే పర్వాలేదురా, ఏం పర్లేదు, పాడు, నువ్వే పాడతావు అని ప్రోత్సహించి నన్ను ఆ రోజున పాటలు పాడిచ్చారు. అంతేకాదండి, ఆంధ్ర అంతా ఎన్నో మీటింగుల్లో గాయకుడిగా నన్ను పరిచయం చేసి నన్ను పిలిచి నన్నెంతో ప్రోత్సహించారు. నన్ను ముఖ్యంగా ప్రోత్సహించిన వాళ్ళు ఇద్దరు. పాటల్లో దైవజనులు ఆనందరావు గారు, బోధలో వరాన్ని గుర్తించి ప్రోత్సహించింది శ్యాంబాబు గారు. వీరిద్దరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, నేను ఒక రోజున డేవిడ్ ఫ్రెండ్ కనుక హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంటికి వచ్చాను.
నాకు నూకలన్నవను పండుమిరకాయలు పచ్చడేసి పెట్టారు. నాకు బాగా గుర్తుంది. వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్నదానికి గుర్తుగా చెప్తున్నాను నేను. కళ్ళారా చూసి ఎవరో చెప్తే వినేది కాదు ఇది. ఆయన సేవ, ఆయన త్యాగం నేను కనులారా చూసినండి. అంత కష్టపడి సేవ చేశారు ఆయన. అలాగే మా తండ్రి కూడా. మరి మా ఇంట్లో కూడా ఒక సన్నివేశం గుర్తు. ఒక్క దోసకాయ ఎనమండుగురం పిల్లల వేళకలాగా 8 మందికి ముక్కలుగా కోసి పెట్టి చెంబుడు నీళ్ళిచ్చి పంపించింది మా అమ్మ స్కూల్కి. మా నాన్న పంచ చీరగా కట్టుకొని సేవ చేసింది మా అమ్మ. అవే బాధలు వారికి ఉన్నాయి. 2 ఉద్యోగస్తులే. ఈ రోజుల్లో స్టోరీలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కథలు, కబుర్లు. వాళ్ళు కబుర్లు చెప్పి సేవ చేయలా, బహుగా కష్టపడ్డారు. బహుగా అంటే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇక అన్ని కష్టాలు అనుభవించి సేవ చేసిన గొప్ప దైవజనుడు. మరి ఆయన కార్యక్రమానికి నేను కూడా ఉండడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. మాత్రమే కాదు, వారి త్యాగాన్ని కూడా నేను చూశాను. ఆ ఉన్న దానిలోనే దైవ సేవకులకి ఇవ్వడం, ప్రోత్సహించటం, దేవుని సేవకే ప్రథమ స్థానం ఇవ్వటం, అవన్నీ వీరి దగ్గర నేను నేర్చుకున్నది ఎంతో. ఏమండి, సింహంలాగా నిలబడి, ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయనకి చాలా ఉన్నాయి సంగతులు. పాడగలడు, వాయించగలడు, బోధించగలడు, చాలా ఉన్నాయి. మరి అలాంటి ఆయన స్వరం మోగపోయిందంటే నాకు చాలా బాధగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి ఆయన చూస్తానే కూర్చున్నా. ఆ చురుకుదన, ఉరుకులు, పరుగులు అన్నీ నాకు తెలుసు కదా. ఎక్కువ ఆలోచించాను, తలనొప్పి వచ్చిందండి నాకు. బాబోయ్, ఏమైనా బీపీ పెరుగుద్దా అనుకున్నాను. ఆయన చూసి చాలా ఆలోచించాను తీవ్రంగా. మమ్మల్ని భర్తిపూడి ఎన్నిసార్లు తీసుకెళ్ళాడు ఆయన. అలాగే ఎన్ని ఊళ్ళు, ఆంధ్ర నుండి తమిళనాడు వరకు. మరి అలాంటి దైవజనుడు, వారి మందిరంలో వారి కుటుంబంతో మేము ఉండడం సంతోషం. వారు నన్ను ఆహ్వానించినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. ఈ వేదిక నాకు అనుకూలంగా లేదు. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. చెక్కలేపుతారు. ఓకే, మంచిది. ది ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 6 వర్డ్స్ 9 డౌన్ టు 14. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 14 వరకు అన్ని వచనాలు చదవక్కర్లేదు. 10వ వచనం. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి
ప్రియులరా, ఆనాడు న్యాయాధిపతులు దేశాన్ని పాలన చేస్తున్నారు. ఏలి యాజకుడుగా ఉన్నాడు. వాళ్ళ కుమారులు పరిచర్య చేస్తున్నారు. ఆ సమయంలో మందసం పట్టబడింది. మందసం పట్టబడి ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళిపోయింది. ఆ మందసానికి భయపడి ఏమేం చేయాలో అర్థం కాక వాళ్ళు తిరిగి మందసాన్ని ఇజ్రాయేల్ దేశానికే పంపించిన సంగతులు ఇందులో ఉన్నాయి. చాలామంది పుడతారు. ఎందుకు పుడతారో, ఎక్కడుంటారు, ఏం చేస్తారో వారికే తెలియదు. పుట్టిన ప్రతివారి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక పనిని కోరుకుంటాడు ఆయన. ఆలోచన చేయాలి మనం. దేవుడు నన్నెందుకు పుట్టించాడు, నిన్నెందుకు పుట్టించాడు, నాలో ఆయన ప్రణాళిక ఏంటో ఆలోచన చేసుకోవాలి. ఈ పాఠంలో లోకంలో ఉండగా మనం ఎలాగ జీవిస్తున్నామో పరీక్షించుకుందాం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో సమూయేలు పుట్టుక, 2వ అధ్యాయంలో సమూయేలు పరిచర్య, 3వ అధ్యాయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడుట, 4వ అధ్యాయంలో యుద్ధం సంభవించింది, మందసం పట్టబడుట, 5వ అధ్యాయంలో ఫిలిస్తీన్ల మధ్యలో మందసం ఉండుట, కీడు సంభవించింది, 6వ అధ్యాయంలో తిరిగి మందసం పంపబడుట. యుద్ధంలో మందసం పట్టబడింది. మందసం ఉంటే గెలుస్తామనుకొని మందసాన్ని తెప్పించారు. క్రియలు లేకుండా, క్యారెక్టర్ లేకుండా, వాక్యానుసారంగా జీవించకుండా మందసం ఉంటే సరిపోద్దా? సరుకు లేకుండా కేకలేస్తే సరిపోద్దా? దేవుడు అంగీకరించలేదు. అంచేత మందసం పట్టబడింది, ఫిలిస్తీన్లోనికి వెళ్ళిపోయింది. మందసం ద్వారా దేవుడు మాట్లాడేవాడు. మందసం ఎక్కడుంటుందో అక్కడ దైవ సన్నిధి ఉంటుంది. తీసుకెళ్ళిన ఫిలిస్తీన్లు ఎక్కడ పెట్టాలో అర్థం కాక వాళ్ళ దేవతల గుడిలో పెట్టారు. ఉదయాన్నే వచ్చి చూస్తే మందసం ఎదురుగా విగ్రహం పడిపోయింది. మళ్ళా లేపారు. మరలా మరొక రోజు చూస్తే విగ్రహం 2 ముక్కలైంది. ఫిలిస్తీన్లకు సర్దారులు 10 మంది ఉంటారు. వాళ్ళకి గడ్డలు అంటే చెగ్గడ్డలు అంటాం, చూసారా మనం? అలాగూ గడ్డలు వచ్చేసాయి. అమ్మో ఇదేంట్రా, భయపడిపోయారు. అంచేత 5:11 ఉంది. కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలిపించి, ఇజ్రాయేలు దేవుని మందసం మనలను, అనగా చివర్లో 12, చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగం చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడాను. గడ్డల రోగం వచ్చేసింది. వాళ్ళ కేకలు ఆకాశాన్ని అంటాయి. వారి రోదన, అది వారి పరిస్థితి. ఇప్పుడు వారు ఆలోచన చేశారు, క్రొత్త బండి చేద్దాం. మనకు రోగం వచ్చింది కనుక గడ్డల రోగం, బంగారు గడ్డలు తయారు చేసి కొన్ని పందికొక్కులను బంగారు రూపంలో తయారు చేసి చిన్న పెట్టెలో పెట్టి మందసంతో పాటు దీన్ని కూడా ప్రక్కనుంచుదాం.
అనుకున్నారు. దేవుడిచ్చిన ఉపదేశ క్రమమే ఉండాలి కానీ ఎప్పటికప్పుడు క్రొత్తవి తయారు చేసుకోవడం. ఆ మధ్య నేను విన్నాను, ఒక మందిరంలో ద్రాక్షారసానికి బదులు రొట్టెకి బదులుగా పాలు తేనెలు ఇస్తున్నారు. ఏంటంటే పాత నిబంధనలో ఉందిగా, తప్పేంటి? క్రొత్త విధానాలు, క్రొత్త పద్ధతులు తగవు. బైబిల్లో ఏముందో దాన్నే పాటించాలి. ఏ ఉపదేశ క్రమం ఇచ్చాడో దాన్నే పాటించాలి. అలా క్రొత్త బండి చేశారు. చేసి ఏం చేశారు? అదే మనం చదువుకున్నాం. 10వ వచనం. వారు అలాగున 2 పాడి ఆవులను తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలో పెట్టి, క్రొత్త బండి చేశారు. ఏం చేద్దాం? పంపించేద్దాం. దీన్ని ఎలాగ పంపిద్దాం? క్రొత్త బండి చేద్దాం. ఎద్దుల బండి చేశారు, కానీ ఎద్దులు గట్ల. ఏమంటే శిక్షణ లేని పాడి ఆవులను కట్టారు. వారి ఆలోచన అది. తెలియక చేస్తున్నారు ఇదంతా భయపడి. తెలిసి నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? ఎలాగుండమని కోరాడు, నువ్వేం చేస్తున్నావు? పాడి ఆవులు, పాడి ఆవులతో పని చేయించరు. పిల్లల్ని పెట్టినాయి కదా, వాటిని జాగ్రత్త చూసుకోవడానికి వదిలిపెడతారు. పాడి ఆవులు దూడలను విడిచిపెడతాయా? ఏమాత్రం విడువవు. శిక్షణ లేని ఆవులను వాటికి కట్టారు. అప్పటికి మందసం పట్టబడి యుద్ధం జరిగి 7 నెలలైంది ప్రియులారా. 7 నెలలైంది. మందసం అక్కడే ఉంది. చివరకు పంపించారు. అది యెహోషువ పొలం దగ్గరలోకి వచ్చింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాలం పాడి ఆవుల ద్వారా ఒక చిన్న పాఠం నేర్పాలని నేను ఆశిస్తున్నా. మనకు బుద్ధి కలగడానికి తోటి మనిషిని చూపిస్తారు. ఆ కుక్కను చూసి నేర్చుకోరా అంటారా? ఈ గాడిదని చూసి నేర్చుకోరా అంటారా? ఏమండి? కానీ బైబిల్లో మనుషుల కంటే కూడా జీవుల్లోనే పాఠం ఎక్కువ కనబడుతుంది ప్రియులారా. కాకి ద్వారా భోజనం ఏలియాకు, పావురం ద్వారా నోవహు పరిస్థితి తెలుసుకున్నాడు. అలాగే గాడిద, అలాగే చేప. ఈ రోజున పాడి ఆవుల్లో మనం నేర్చుకునే పాఠం ఏంటి? నేర్చుకుని అలాగ జీవిద్దాం. ఎన్ని ఉపదేశాలండి, ఎన్ని మీటింగులండి. ఎంతమంది మారుతున్నారు? ఎంతమంది దిద్దుకున్నారు? ఎంతమంది జాగ్రత్త పడుతున్నారు? వినడం, పోవటం, కామెంట్ చేయడం, ఇంతకు ఆయన ఎవరు అంటాం, ఏం చెప్పాడులే అంటాం, ఏంటో క్రొత్తగా ఉందే సంగతి అని అంటాం, డిస్కస్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఇది క్రమం కాదు. ఈ ఉదయకాలం ఆవుల్లో ఏమి నేర్చుకుంటావో కానీ అలాగూ నీవు జీవిస్తే ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. 6వ అధ్యాయం 14వ వచనం. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి ఆగింది. తోలేవారు లేరు, తోలేవారు లేరు. అవే లాక్కొచ్చాయి. ప్రియమైన సోదరి సోదరులరా, నా పాఠానికి మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే
గురి కలిగిన ఆవులు. గురి కలిగిన ఆవులు. సోదరుడా, ఏ పని చేసిన గురి ఉందా? డూ యూ హ్యావ్ గోల్? గురి ఉందా? గురి లేని నీ బ్రతుకు ఎరయాయను విరోధికి. గురి కలిగి చేస్తున్నావా? గురి కలిగి బోధిస్తున్నావా? దైవజనుల గురి, విశ్వాసి గురి. నీ గురి ఏంటి? గురి దరి లేదా? ఏది పడితేదేనా? జాగ్రత్త. పాడి ఆవులు గమ్యం చేరాయి. పాడి ఆవులు గురి చేరుకున్నాయి. 10వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం. వారు అలాగున 2 పాడి ఆవులను తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి, బండి చేశారు, 2 పాడావులు తెచ్చారు, కట్టారు. ఫిలిస్తీన్లు వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళకి ఎన్నో ఆవులు ఉన్నాయి. వాటిలో 2 తెచ్చారు. కడుతుంటే పారిపోలేదు అవి, కాడి క్రిందకు వచ్చాయి, మొండికేయలేదు, వేరు చేయబడ్డాయి. బిడ్డల నుండి వేరు చేయబడ్డాయి, కొస్తావు నుండి వేరు చేయబడ్డాయి. ఎన్నో ఉండగా 2. మనము ప్రత్యేకించబడిన వారం, మనము వేరు చేయబడిన వారం. ఏమండి, ఏమని చెప్పగలను? ఇజ్రాయేలును మెట్టల శిఖరం మీద నుండి చూచుచున్నాను, ఆ జనము ఒంటిగా నివసించును. ఎన్ని దేశాలు వస్తే మాత్రం ఇజ్రాయేల్కి ఏం ప్రమాదం లేదు. మెట్టల శిఖరం మీద ఉండేవాడు, ఒంటరిగా ఉండగలిగిన వాడు. కారణం దేవుని తోడు, దేవుని సహాయం వారికి ఉంది. వేరు చేయబడిన లేవి గోత్రం. గొల్లవాడు గొర్రెలను వేరు చేస్తాడు, సున్నతి పొందినవాడు సున్నతి పొందనివాడు. దావీదేమన్నాడు? సున్నతి పొందని వీడా మనలను దూషించేది. సున్నతి అంటే రక్షణ. రక్షించబడ్డారా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా? పాప క్షమాపణ పొందారా? ఆయన కొరకై ప్రత్యేకంగా జీవిస్తున్నారా? అన్నిట్లో అన్నిగా ఉంటావా? అన్నిట్లో కలిసిపోతావా? వేరుగా జీవించడం నేర్చుకోవాలి. అపోస్తల కార్యంలో వ్రాయబడి ఉంది, ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఈ తరంలో చాలామంది విశ్వాసులు వేరుగా ఉండటం లేదు, అన్నీ కలిసిపోయే చేస్తున్నారు. పొలంలో ఉన్న రూతును చూసి, ఆ చిన్నది ఎవరిది? ప్రత్యేకంగా కనపడింది. పరిగెరుకొని గోసపెట్టుకొని పరిగెరుకుని అమ్మాయితో నీకేం పని అంటే ప్రత్యేకంగా ఉంది. వంచిన నడుము ఎత్తట్లేదు, కొంచెం సేపే విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్పారు. ప్రత్యేకంగా ఉన్న రూతు. ఈ లోకంలో ప్రత్యేకంగా ఉన్నావా? యుద్ధ భూమిలో సౌలు అంటున్నాడు, అబ్నేరు ఆ పడుచువాడు ఎవరి కొడుకు? ఎందుకు అంత తల చేతులు పట్టుకొని పరిగెత్తుకొస్తున్నాడే? ఏమిటి అని ధైర్యం? ప్రత్యేకంగా ఉన్నాడు దావీదు. సంఘంలో తిమోతి, అతని వంటి వాడు లేడు. పలకరింపులోన, బోధలోన, పాటలోన, ఏ విషయంలోనూ దెర్ ఈజ్ నన్ లైక్ తిమోతి ఇన్ ది అసెంబ్లీ. తిమోతి లాంటి వాడు ఎవడూ లేడు. పరాయి దేశంలో యూదులు, రాజా నీ దేశంలో గుంపుంది, వారు లొంగరు వంగరు. మొర్దెకాయ్
వాళ్ళని గురించి ఇవ్వబడిన సాక్ష్యం, వాటి విధేయత. పిల్లల్ని వేరు చేస్తే, కాడి క్రిందకి రమ్మంటే, నడవమంటే లోబడ్డాయి. విధేయత, విధేయత, విధేయత కలిగి జీవించాలి. ఒక గొప్ప కార్యం జరగాలంటే ఏమండి, విధేయతే కావాలి. విధేయత విజయానికి కారణం. దావీదు విధేయుడైనాడు. నిన్ను పంపుతాను రాయా, అన్నోళ్ళ కష్టసుఖాలు తెలియడం లేదు అన్నప్పుడు, సరేనాయన అని మందను వేరు వారికి అప్పగించి వెళ్ళాడు. ప్రియులారా, వలలు విడిచిరండి, విధేయత. వలలు విడిస్తే జీవనాధారం ఏంటి? చేప పట్టాలి, కడుపు నిండాలి. వలలు వదిలిపెడితే విధేయత. దేవుడు రమ్మన్నప్పుడు మా తండ్రులు ఉద్యోగాలు వదిలిపెట్టేశారు. ఆ త్యాగం ఇప్పుడు ఎవరు చేయలేరులేండి. అది ఎవరిలోనూ చూడలేకపోతున్నాం మేము. విధేయత. నాకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఎక్కడొచ్చాయి? సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ గల్ఫ్లో కూడా సెలెక్ట్ అయ్యాను. నేను దేవునికి సమర్పించుకున్నానని నేను అవి చేయదలుచుకోలేదు. ప్రభువునే మహిమపరచాలని నిర్ణయం చేసుకున్నా. విధేయత. వలలు గడుక్కుంటున్నారు. ఏం పడలేదా? రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, ఒక్క చేప. సీనియర్స్ కదా ఏమండి, తెల్లారుజామున చేపలు పడవిక, అది వారికి తెలుసు. ఇంకన్నీ కట్టిపెట్టి ఉదయాన్నే పడుకుంటారు వాళ్ళు. కానీ వచ్చి మళ్ళా ధోనులు కట్టండి, మళ్ళా వేయండి అంటే విసుక్కోలా. నీ మాట చొప్పున వల వేస్తావని వేసినప్పుడు 2 ధోనులు మునుగునంతగా నువ్వు విధేయత చూపు. వాక్యం ఏం చేయమంటుందో, నీ స్థానం ఎక్కడుండాలంటుందో, నీవేంటో విధేయత చూపు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నోవహు వాడం చెయ్యి. సామాన్యమైన సంగతి అండి. విధేయత చూపాడు. చెట్లు నరకాలి, శుభ్రం చేయాలి, కీలు పోయాలి. సామాన్యమైన పని కాదు. విధేయత. నీ కొడుకు నాకివ్వు అంటే 90 మైళ్ళంట ఆయన ఉన్న స్థలం నుండి మోరియా. 90 మైళ్ళు వెళ్ళాడు గాడిద మీద. 3 రోజులు పట్టింది. విధేయత చూపగా భూలోకాన్నే మోసుకొచ్చుకున్నాడు అక్కడి నుండి. పో, లోకం అంతా నీదే పోమన్నాడు అక్కడ. విధేయత. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. మనకు విధేయత ఉందా? లోబడుతున్నారా? ఏమండి, విశ్వాసము నుండి, ప్రేమ నుండి పుట్టేదే విధేయత. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేం. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? 3000 కిలోమీటర్ల ఆరాధనకి వెళ్ళాడు నపుంసకుడు. ఎంత ప్రేమ! ఆరాధనకి ఎన్నింటికి వస్తావు నువ్వు? నీకు సమయపాలన ఉందా? నువ్వేసే కానుకెంత? నీ జీవితం ఎంత? వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? విధేయత. లోబట్టం నేర్చుకోవాలి. విధేయత. అమ్మా వెళ్ళు, కుప్ప కొట్టించి భోంచేసుకొని పడుకుంటాడు. అర్ధరాత్రి వెళ్ళింది. అత్త చెప్పినట్టు చేసింది. అత్త చెప్పినట్టు చేసింది. సాయంకాలం వరకు ఏరుకుంది, ఉదయం వరకు కాళ్ళ దగ్గర పడుకుంది. అబ్బా, సాయంకాలం దాకా ఏరుకోవడం. ఇంటికి రాగానే అమ్మ ఒక పని చేయమ్మా, ఇప్పుడు దాకా ఏరొచ్చాను కాస్త. బాబు నువ్వు రాసి రంపాన పెడుతున్నావే, నా వల్ల ఏమవుతుంది అనలా. శుభ్రంగా రెడీ అయ్యమ్మా. సాయంకాలం వరకు ఏరుకోవడం, ఉదయం వరకు కాళ్ళ దగ్గర పడుకోవటం. ఏమండి, ఒకటి ప్రభు కొరకు పనిచేయడం,
రెండవది ప్రభు కొరకు కనిపెట్టడం. ఇవి నేర్చుకోవాలా. ప్రభు కొరకు పనిచేయాలి, ప్రభు కొరకు కనిపెట్టాలి. పౌలు దర్శనానికి విధేయుడైనాడు. ఎందుకు? క్రీస్తుకు సాక్షిగా నిలబడాలంటే దర్శనానికి. ఇప్పుడు దర్శనాలు అక్కర్లేదు, ఇప్పుడు కలలు అక్కర్లేదు. వాక్యమే ప్రామాణికం, వాక్యమే మన స్కేల్, వాక్య ప్రకారమే ఏదైనా. పేతురు మొదటి పత్రిక 1:16 వ్రాయబడి ఉంది, మీరు విధేయులకు పిల్లలై. ఏ పిల్లలు? విధేయులకు పిల్లలై. ఆ రొంటిని కట్టి పంపిస్తుంటే లోబడినాయి ప్రియులారా, లోబడినాయి. ఈ పాడి ఆవుల్లో మొదటగా నేర్చుకుంటున్నాం, గురి కలిగి గమ్యానికి చేరినాయి. నీవు కూడా గమ్యం చేరాలంటే వాక్యానికి విధేయత చూపు, దేవుని మాటకి విధేయత చూపు. ఒక ఆయన మా తండ్రితో టీచర్గా ఉన్నప్పుడు అన్నాడంట, పంతులు గారు, నీ జీతం అంతా చార్మినార్ సిగరెట్లకి అయిపోతుంది కదంటయ్యా, పాపం వలన వచ్చు జీతం మరణం ఒక్క మాటే అని వెళ్ళిపోయాడంట. ఆ ఒక్క మాటే పట్టుకుంది. మాటకి విధేయత చూపాడు. దీవెనకరమైన సేవ. నేను చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని వదిలేసి సేవకు వచ్చానంటే